యా ట్యాపింగ్ కుట్ర నిజమే, ప్రతిపక్ష నేతల మాటలు విన్నాను. ప్రైవేట్ వ్యక్తులపైన నిఘా, అనంతరం ఆధారాలు ధ్వంసం చేశా. ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీ డబ్బులు పోలీసు వాహనాలు తరలించా. రాధాకిషన్ రావు వాంగ్మూలం ప్రెస్ నోట్ విడుదల చేసిన డీసీపీ విజయ్ కుమార్. రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్. ఫోన్ ట్యాపింగ్ లో టెలిగ్రాఫ్ యాక్ట్ అంటూ కూడా చూస్తాం. ఈ దొంగ ఇగో ఎంత ఘోరంగా అంటే ఇగో చూడండి, ఇగో ఇట్లా పెడుతున్నాడు. నువ్వు రాజకీయ నాయకుడు అరా సన్నాసి, నువ్వు చేసిందే లంగ పని, లఫంగ పని. దానికి ఏదో పెద్ద విజయం సాధించినట్టు, ఏదో కప్పు కొట్టినట్టు ఇట్లా పెడతా ఉన్నావు. సిగ్గుండాలి కొంచెమైనా. ఎంతమంది జీవితాలు నాశనం చేసినారు ఆ ఈడియట్. నీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భార్య భర్తలు విడిపోయారు. అరే హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తారు, అన్ని ఫోన్ ట్యాప్ చేసి ఉంటారా? సిగ్గుండాలి. నీదో బతుకు, నీదో కథ. ఇలాంటి వాళ్ళను ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ఉరిదీయాలి ఈ దొంగ నా కొడుకులను. సిగ్గుండాలి కొంచెమైనా. టాస్క్ ఫోర్స్ డీసీబీ అయితే ఇష్టారాజ్యంగా ఎవరి పడతాలను కొట్టుడు, ఎవరి పడతాలను కిడ్నాప్ చేసుడు, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చుడు, అక్రమ కేసులు పెట్టుడు, ఇవే కథలు. ఒకవైపు ఎస్ఓటీ, ఒకవైపు టాస్క్ ఫోర్సు. ఇవే తప్ప వేరే ధ్యాస లేదు. ఇలాంటి దొంగలను, లంగలను, దొంగ నా కొడుకులను ఉరిదీయాలి అమరవీరుల స్తూపం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళు తప్పేమి లేదు ఇలాంటి వాళ్ళు తీయడంలో. వాడేదో ఇంకేదో సాధించినట్టు, ఏదో తెలంగాణకి ఏదో పెద్ద కప్పు తీసుకొచ్చినట్టు ఇట్లా అంటాడు. నీ ఏం మనిషిరా ఈడియట్. నువ్వు మనిషివి, నువ్వు కథ. నీదో బతుకు. కేసీఆర్ ఉచ్చదాగుతున్నారా మీరంతా? ఉచ్చదాగిరా 2 రోజులు? కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి దొంగలు కుక్కలు మీరంతా. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలో తొలిసారి ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రం వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్ట్. ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తుల ప్రొఫైల్ చూసాం, ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్ చేశాం. ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకృష్ణ 14 రోజుల రిమాండ్. పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతి అన్నట్టు ఒకరి చూస్తున్నాం. ఈ రాధాకృష్ణ అన్నట్టు వీడేదో ఘనకార్యం చేసినట్టు వీడు ఒకసారి వీడిని చూద్దాం. ఇక ఎంత ఘోరం అంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దొంగలు నిజంగా కూడా ఇట్లాంటి వాళ్ళు ఇంత తప్పు చేసి కూడా వీటిలో ఏదో సాధించినట్టు చెప్తా ఉన్నాడు వీడైతే. వీడు చేసినే లంగ పనులు, మళ్ళీ దానికి తోడు ఇంకా ఇవి. ఎంత ఘోరం అంటే వీడు ఘనకార్యం చేసినట్టు. చూడండి విజయ్ ఎట్లా చూపిస్తున్నాడు. ఇట్లాట రాజకీయ నాయకుడా ఏమన్నా? ఇట్లాట నువ్వేమైనా చేసిన ఘనకార్యమా? ఏమన్నా మొత్తం దేశం కోసం ప్రాణాలు అర్పించినా ఏమైనా పని చేసినావా? చేసిందే లంగ పని, చేసిందే లఫంగా పని. టాస్క్ ఫోర్స్లో కీలకమైన వ్యక్తి ఇతనే. అనేక మందిని తీసుకుపోయి కొట్టినటువంటి, చిత్రహింసలు పెట్టినటువంటి దొంగ వీడిని నిజంగా కూడా వదలదు వాస్తవం చెప్పాలంటే. వీడాట ఇప్పుడు ఇట్లా పెట్టి నువ్వేమో గణకార పియనా దేశానికి ఏమైనా కప్పు తీసుకొచ్చావు దొంగ? సిగ్గుండాలే కొంచెమైనా. ఇట్లాంటోడు నేను తప్పు అంటే వీడు ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా నాకు బెయిల్ వస్తుంది అని అనుకుంటుండేమో. సిగ్గుండాలే కొంచెమైనా. ఇట్లాంటి వాళ్ళను ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ఉరిదీయాలి ఈ దొంగ నా కొడుకులను. తీయాలి. ఎందుకు తీయాలని? ఎంత దారుణం. భార్యాభర్తల విడగొట్టే ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు అన్ని ట్యాప్ చేసి విని వాళ్ళని బెదిరించుడట. కేసీఆర్ ఒక తప్పు ఏమంటే ఈ లంగా 10 తప్పులు చేసినట. సిగ్గుండాలి. ఫస్ట్ కేసీఆర్ మామూలు కాదు. కేసీఆర్కి బుద్ధి ఉండాలి. సిగ్గులు చెర లేకుండా అందరు ఫోన్లు ట్యాప్ చేసుకొని వినుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దానికి ఏదో విజయ్ తెలుగు ఇట్లా పెట్టి ఏదో చేస్తాను.